ఎన్ఫోర్స్ చేయాలి. ఇప్పుడు ఇది ఏమైపోతుంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రతిదానికి ఇలా చేయాలంటే దాదాపు వైసీపీలోని ఎక్కువ మంది ఊసలు లెక్క పెట్టారు. ఎందుకంటే దానికి ఆ టైంలో వాళ్ళు ఉన్నప్పుడు ఎలాంటి సరిగా దాన్ని ఎఫ్ఐఆర్లు కానీ రిజిస్టర్ చేయాలి. కంప్లైంట్లు ఇచ్చినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అని ఆవిడ మీద పడకండి, తీసుకుని పక్కది ఎఫ్ఐఆర్ సరిగ్గా రిజిస్టర్ చేయలేదు. మేము ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా దాన్ని సరిగ్గా అప్పుడు పోలీస్ శాఖ కూడా స్పందించలేదు. అదొకటి. అంటే ఇది మాకు వారసత్వంగా సమస్యలు వచ్చినాయి, మాకు ఊహించని సమస్యలు వచ్చినాయి. మీరు చూస్తూ ఉన్నారు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్. అలాగే మొన్న మధ్యన సరస్వతి పవర్ ప్లాంట్ కూడా మన పల్నాడు జిల్లాకి వెళ్తే కూర్చోబెట్టి దాదాపు 24 ఎకరాలు అక్కడ అసైన్ ల్యాండ్స్ తీసేసుకున్నారు. ఇంకొక చొక్కు భూములు దాదాపు ఇంకొక 30-40 ఎకరాలు, దాదాపు 76 ఎకరాలు చొక్కు భూములను ఈ అసైన్ ల్యాండ్స్లో ఉండిపోయినాయి. అలాగే అక్కడ ఏదైనా సరే వాగులు వంకల్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. అక్కడ అది అటవీ శాఖ దాన్ని ఎలా సంరక్షించాలనేది కూడా అటవీ శాఖలో అధికారులతోటి దాన్ని మాట్లాడాం. ఎందుకంటే ఎంత పవర్ ప్లాంట్ అయినా సరే ఏదైనా సరే కొంత గ్రీన్ జోన్ ఉండాలి. గ్రీన్ జోన్లో ఏది కాలుష్యానికి గురవకూడదు. అలాగే వాటికి ఇందాక మీరు అడుగుతున్న ప్రశ్న వాటికి ఇంకా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి పర్మిషన్స్ లేవు. ఇంకా ది కెనాట్ ఆపరేట్ యాజ్ ఆన్. ఇంకా ముందు వాళ్ళ అన్ని తప్పులన్నీ పరిశీలించి వాటిని వీళ్ళు థింక్ అబౌట్ ఇట్ ఫ్యూచర్ వీళ్ళు లెట్ యూ. ప్రధానమైన అంశం అంటే మహిళల మీద ఎక్కువ జరుగుతున్న దాడులు, దాన్ని అరికట్టడానికి అంటే స్కూల్ ఏజ్ నుంచే సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం అంటే బాలికలకి ఏమన్నా ఒకటి మీరు సెల్ఫ్ ప్రొటెక్షన్. ఇప్పుడు మనకి మీరే ఉన్నారు ఇక్కడ, ఈవిడ నలిగిపోతున్నారు ఇందాక నుంచి. ద ఫస్ట్ కాన్షియస్నెస్ మీరే ఉన్నారు. మీ సాటి మహిళా విలేకరు నలిగిపోతా ఉంది. వీఆర్ నాట్ థింకింగ్. మీరు న్యూస్ బయట తీసుకోవాలనుకుంటున్నారు తప్ప ఇబ్బంది పడకుండా ఆవిడని రక్షించే ఫస్ట్ కాన్షియస్నెస్ మన స్పృహ మనకు ఉండాలి. మనకి అలాగే మన కళ్ళ ముందు పోలీసులు వచ్చి మనకి ఫోన్లు చేసి వచ్చి రియాక్ట్ అయ్యే లోపు అందరూ సెల్ ఫోన్లు తీసుకొని ఈ అమ్మాయిని ఏడిపిస్తున్నాడు లేదంటే ఇలాంటి జరుగుతుంది అని మన వీడియోలు తీస్తున్నారు. కానీ వెళ్ళి అసలు ముందు ఆపాలి అన్న స్పృహ సమాజంలో కూడా రావాలి. అది వచ్చిన రోజున ఇబ్బంది ఉండదు. కేవలం ఆడపిల్లల్ని అంటే ఎవరి మానాన్ని మీరు రక్షించుకుంటే మనందరం ఏం చేస్తున్నాం? నాకు సంబంధించినంత వరకు నా కళ్ళ ముందు చాలాసార్లు నేను పనిచేసే షూటింగ్స్లో ఇట్లా ఉదాహరణ మీరే ఇప్పుడు చూసినా నలుగుతూ ఉంది. అదే కాదు ఇబ్బంది పడిపోతాను. నేనేం చేశాను, బేసిక్స్ ప్రాబ్లం మీకు కొంచెం లోపలికి రండి అని చెప్పాను. ఇది బేసిక్ కనీసం ఇది అందరూ అలవరుచుకోవాల్సిన గుణం ఇది. అలాగే కళ్ళ ముందు ఆడపిల్లల్ని ఏడిపిస్తూ ఉంటారు. చాలామంది చోద్యం చూస్తూ నిలబడుతుంటారు. పోలీసు వరకు రాకుండా. ఎందుకంటే మామూలుగా ఎందుకు జనం స్పందించరు? బయటకు వస్తే మనకి పోలీస్ శాఖ మనకి అండగా ఉండదేమని భయంతో ఉంటుంది. నేను మీకు ఈరోజు పత్రికాముఖంగా అందరికీ మీడియా సమావేశం సందర్భంగా నేను ప్రజలందరికీ కూడా చెప్తున్నాను కదా, మీరు ఇలాంటి సంఘటన మీ కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు నిలువరించాల్సిన ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ప్రజలు. ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ప్రజలు ముందుకు రాగలిగితే ఆటోమేటిక్గా మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? అలాంటి పరిస్థితులు ఉంటే పోలీస్ శాఖ కూడా చాలా ప్రత్యేకించి హోంమంత్రి గారు చెప్పాను, డీజీపీ గారు చెప్పాం. అన్లైక్ ప్రీవియస్ గవర్నమెంట్స్ మనం బలంగా కూర్చోబెట్టి ఎవరైనా క్రైమ్ రిపోర్ట్ చేస్తే వాళ్ళని క్రిమినల్గా ట్రీట్ చేయకండి. అదొకటి. నిన్న ఒక 2 లక్షల చొప్పున పాపం ఇద్దరు మొన్న సెప్టెంబర్ 23న ఇద్దరు పిల్లలు చనిపోయారు. 19 ఏళ్ల యువకులు రోడ్డు మీద వెళ్తా ఉంటే మన తుని దగ్గర బైక్లో మధ్యలో ముందు వెనక నుంచి కారు గుద్దింది. ముందు లారీ ఉంది, పడిపోయి చక్రాల మధ్యలో పడి నలిగి చనిపోయారు. వాళ్ళు కేసు ఫైల్ చేద్దామని వెళ్తే అదే స్థానికంగా అధికారుల దగ్గరికి వెళ్తే ఎవరో ఒక అధికారి సరిగ్గా సమాధానం చెప్పలా. అదే రోజు వెళ్తే వెంటనే దానికి నా దృష్టికి వచ్చింది. అధికారులకు ఏం చెప్పాం, మీరు ఖచ్చితమైన చర్యలు తీసుకోండి. దట్టు వాళ్ళు ఏంటంటే బిడ్డ చనిపోతే బ్రెయిన్ డెడ్ అయిపోతే ఆ తల్లి తన బిడ్డ అవయవాలు దాదాపు 3-5 మందికో దానం చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ప్రాణాలను తిరిగి రాలేం. కానీ కనీసం దాన్ని ఒక కంపాషన్ తోటి ట్రీట్ చేయాల్సిన అవసరం ప్రతి పోలీస్ అధికారికి ఉంది. ఇది ఖచ్చితంగా మీరు అన్నట్టుగా క్రైమ్ రిపోర్ట్ చేయాలంటే పోలీసులు మళ్ళీ మన మీద ఇబ్బంది పెడతారు. ఆ మైండ్ సెట్ కనుక తీసేసి ప్రజలకి మేము ఒక సంఘటన జరుగుతున్నప్పుడు మేము 10 మంది వెళ్తే ఇది నిలువరించవలసిన అవసరం. చాలాసార్లు నేను కేబినెట్ సమావేశంలో కూడా మేము మాట్లాడుకున్నది కానీ లేదంటే అసెంబ్లీలో కూడా నేను మాట్లాడింది కానీ
బలమైన చట్టాలు రావాలి. బలమైన చట్టాలు రావడం అంటే చాలా సందర్భాల్లో నిర్భయ కేసు కానీ, ఇప్పుడు మనకి కలకట్టాలో జరిగిన గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ కేసు కానీ, ఇవన్నీ ఏం చెప్పి రిపీటెడ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఎన్ని బలమైన నిర్భయ చట్టాలు పట్టుకొచ్చినా ఇంకోటి పట్టుకొచ్చినా అమలు చేసే వ్యక్తులకి చిత్తశుద్ధి లేకపోతే కష్టం ఉంటుంది. అలాగే ప్రజల సహకారం కూడా దీనికి చాలా చాలా అవసరం. కేవలం అధికారులు ఇది అందరం కూర్చొని సమిష్టిగా ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. దీంట్లో మేము చెప్పింది ప్రత్యేకించి ఏంటంటే, సింగపూర్ తరహాలో ఇప్పుడు మనం ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే ఆ వ్యక్తిని చంపేయమంటారు. చూసాం, ప్రాణాలు తీసి లేదంటే ఎన్కౌంటర్ చేసేయండి మాట్లాడుతూ ఉంటాం. లా అండ్ ఆర్డర్ అంటే సోషల్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్ చాలా కీలకమైంది. సో దాంట్లో భాగంగానే అటవీ శాఖ యంత్రాంగానికి, అటవీ శాఖని బలోపేతం చేయడానికి అధికారులకి మేము మీకు